హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ స్టార్. వారణాసి మూవీలో ఇంకొక ఫేమస్ యాక్టర్ ఉన్నారంట. ఆయన ఎవరు, ఆయన చేసే రోల్ ఏంటి, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ వారణాసి మూవీ నుంచే బీజిఎం వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దాని గురించి కూడా అప్డేట్ వచ్చింది. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ తమిళనాడులో ఇద్దరు పెద్ద స్టార్స్ కలిసి చేస్తున్న మూవీ గురించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. ఇవన్నీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి, లిరికల్ వీడియోస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి, అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఎప్పుడు అడిగేదే దానికంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వదు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే వనవీర అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అదే అమెజాన్లో ఈషా, మన హెబ్బా పటేల్ యాక్ట్ చేసిన ఈషా హారర్ ఫిలిం, అది కూడా అమెజాన్లోనే స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మలయాళం మూవీ చెత్తాపచ్చ అన్ని లాంగ్వేజెస్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అంతే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. శ్రీ విష్ణు యాక్ట్ చేసిన విష్ణు విన్యాసం టీజర్ రిలీజ్ అయింది. తన స్టైల్లోనే కామెడీ, అదంతా మనకు తెలిసిందే, ఆ స్టైల్లోనే ఉంది. నెక్స్ట్ యష్ యాక్ట్ చేస్తున్న టాక్సిక్ టీజర్ నిన్న రిలీజ్ అయింది. ఆ, చాలా ఇయర్స్ తర్వాత ఆయన బియర్డ్ లేకుండా ఉన్న లుక్ కూడా దాంట్లో కొంచెం కొంచెం చూపించారు. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మొత్తం నైట్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వరల్డ్ ఆఫ్ నాగబంధం టీజర్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది, మంచి కాన్సెప్ట్ నాగబంధం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. నెక్స్ట్ కేరళ ఫైల్స్ 2 ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అన్ని లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది అది. నెక్స్ట్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడలేదు, ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఇది డైరెక్ట్ జీ5 లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ 27th రిలీజ్ అవుతుంది. అంతే ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. సునీల్ గారు యాక్ట్ చేసిన మలయాళం మూవీ కాటల్ సాంగ్ రిలీజ్ అయింది. చాలా ఆయన్ని చాలా బాగా, ఆయన డాన్స్ ని చాలా బాగా చూపించారు. నెక్స్ట్ సతీ లీలావతి నుంచి మన లావణ్య త్రిపాఠి యాక్ట్ చేసిన సతీ లీలావతి నుంచి మధురం సాంగ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ సుమన్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న గోదావరి గట్టుపైన మూవీ నుంచి ఓ మై గాడ్ సాంగ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ మ్యాన్షన్ హౌస్ మల్లేశం నుంచి కూడా సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. అండ్ పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సాంగ్ రేపు రిలీజ్ అవుతుంది. అది ఔరా సాంగ్, దాని ప్రోమో రిలీజ్ చేశారు. అంతే ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ గురించి మాట్లాడుకుంటే శ్రీ విష్ణు గారు 2 సినిమాలు రిలీజ్ అవ్వాలి. 27th మృత్యుంజయ రిలీజ్ అవ్వాలి, కానీ అది పోస్ట్ పోన్ అయింది March 6th. అండ్ 28th విశ్వ విన్యాసం రిలీజ్ అవుతుంది. అది పోస్ట్ పోన్ ఏమలేదు, 28th రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి 27th ప్రీపోన్ చేయొచ్చేమో అనుకుంటున్నా, ఇంకా అఫీషియల్గా రాలేదు, నేను అనుకుంటున్నాను అంతే. అంతే నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజెస్. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు ఈ అప్డేట్స్ అన్ని ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అది ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం అప్డేట్ స్టార్ట్ చేద్దాం. వారణాసి మూవీ నుంచి ఒక అప్డేట్, 2 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారంట, ఆయన మహాశివ భక్తుడిగా చేస్తున్నారంట మూవీలో, ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. అండ్ కీరవాణి గారు కూడా బీజిఎంస్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ వర్క్స్ అన్ని సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అని రీసెంట్గా ఒక స్టేజ్లో అనౌన్స్ చేశారు. నాకు తెలిసి సెప్టెంబర్కి షూటింగ్ అంతా అయిపోవచ్చు. వాళ్ళు అనుకున్నట్టయితే సెప్టెంబర్కి షూటింగ్ అయిపోవచ్చు. ఆ తర్వాత బీజిఎంస్ అండ్ ఈ విఎఫ్ఎక్స్ వర్క్స్ అంతా అయిపోయి April 7th వస్తారు అనుకుంటా. ఈసారి రాజమౌళి పోస్ట్ పోన్ చేసేలా లేడు. నెక్స్ట్ ఫహద్ ఫాసిల్ గారిది ఆవేశం 2 ఉంది అని ఒక అఫీషియల్ పోస్ట్ రిలీజ్ చేశారు. కమింగ్ సూన్ అని ఉంది అంతే, జస్ట్ ఇంకా రిలీజ్ చేసే సమయం ఇవ్వలేదు. సత్యదేవ్ గారిది నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చింది. హే బల్వంత్ నిన్న రిలీజ్ అయిన మూవీ, ఆ మేకర్స్ తో సత్యదేవ్ గారు అండ్ ఫీమేల్ లీడ్ గా ఫరీ అబ్దల్ గారు చేస్తున్నారంట. ఆ ఓపెనింగ్ సెరమనీ కూడా అయింది, దానికి అనిల్ రావిపూడి గారు కూడా వచ్చారు. నెక్స్ట్ అనుపమ పరమేశ్వరన్ గారి బర్త్డే సందర్భంగా క్రేజీ కళ్యాణ్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. వారణాసి టైటిల్ రివీల్ ముందు వరకు SSMB 29 అని బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు SSMB 30 ట్రెండ్ అవుతుంది. అఫీషియల్ గా రాలేదు, కానీ సందీప్ రెడ్డి వంగ గారితో లాక్ అయిపోయింది అని టాక్స్ నడుస్తున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం. క్రేజీ కాంబినేషన్ అంటే రాజమౌళి గారి తర్వాత జనరల్ గా నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని ఒక కర్స్ ఉంది అంటారు. మరి సందీప్ రెడ్డి వంగ గారికి ఇప్పటివరకు ఫ్లాప్స్ ఏం రాలేదు. చూద్దాం, కర్స్ బ్రేక్ అవ్వాలనే కోరుకుందాం. నెక్స్ట్ ఈ రోజు 12/7 తమిళనాడులో ఇద్దరు బిగ్ స్టార్స్ కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ గారి కాంబినేషన్ లో మూవీ నుంచి ఒక అప్డేట్ వస్తుందంట. రికార్డ్ చేసే టైంకి ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయితే దానికి సపరేట్గా ఒక రీల్ కానీ ఏదైనా పోస్ట్ చేస్తా, లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్డేట్ చేస్తాను, అది ఫాలో అవ్వండి. అంతే ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్.
మీకు ఏ అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. నేను మిస్ అయిన అప్డేట్ ఏదైనా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బై.